ఆయన పరలోకం నుంచి వచ్చాడు, ఓ ప్రత్యేకమైన పని మీద లోకానికి పుణ్యకార్యమును సిద్ధపరచ వచ్చాడు. ఇంకా కొన్ని క్షణాలైతే వెళ్ళిపోతున్న సమయంలో ఆయన దేహం అంతా చిత్రవధ చేయబడిందండి. ఎంత ఘోరంగా చిత్రవధ చేయబడిందంటే ఆయన దేహాన్ని మామూలుగా కొట్టలేదండి, వివస్త్రుని చేసేసి ఒక్కొక్క బెత్తంతో ఆయన దేహం మీద కొడుతుంటే చల్లటి చలండి. పేతురు చలి కాచుకునేటువంటి వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అంటే అంత భయంకరమైన చలి ఉన్న కాలంలో ఒక్కొక్క బెత్తంతో దెబ్బ కొడుతుంటే అలా రక్తం గడ్డ కడుతున్నా ఓర్చుకున్నాడు, సహించాడు. నేలను దున్నుతున్నట్టుగా ఆ యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని కొరడాలతో చీల్చారు. ఒకవేళ మనమే అదే క్షణంలో హుటాహుటిన హాస్పిటల్ తీసుకెళ్ళామనుకోండి, మా యేసుక్రీస్తు వారికి బాగా గాయాలయ్యి, సర్జరీ చేయండి, గాయాలని మాంచండి, ఏదో విధంగా మందులు రాయండి అన్నాం అనుకో, ఈ భూమి మీద ఏ డాక్టర్ వైద్యం చేయడు. అంత అతి ఘోరంగా కొట్టారు. దేహం అంతా నుజ్జైపోయిందండి. ఎందుకనుకుంటున్నావు? ఆయన తండ్రి ముఖంలో ఆనందం చూడాలనుకున్నాడు. నశించిపోతున్న వారిని వెతికి రక్షించటానికి నేను వచ్చాను. అదే ప్రాణత్యాగ ప్రణాళిక.